హాయ్ గైస్, టీడీపీ అనంతపూర్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఎన్టీఆర్ అన్నను తిడుతూ ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది. మనందరం వింటున్నాం, చూస్తున్నాం. సో దీని పట్ల అతనైతే రియాక్ట్ అయ్యాడు, టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు. సో ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, నేనైతే చెప్పలేదని. సో ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో ప్రసాద్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా అయితే చేస్తున్నారు. మీరు వెంటనే బాజాప్తగా ఎన్టీఆర్ గారిని అయితే సారీ చెప్పాలి, లేకపోతే మేమైతే ఊరుకొని అక్కడ ఫ్లెక్సీలు అయితే చంపుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో అసలు టీడీపీ గెలిచింది మా వల్ల అని, అక్కడ నందమూరి ఫ్యామిలీ లేకపోతే టీడీపీ లేదని వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. అసలు ఎమ్మెల్యే ఈ ప్రసాద్ గారు ఎన్టీఆర్ అన్న మీద ఇంత కోపం ఎందుకు అంటే, నేను ఆడియో కొన్ని విన్నా. ఏమంటున్నాడంటే, ఆ సినిమాని ఆపేస్తా, ఎలా ఎలా అట్రా ఫ్లాప్ చేస్తా, ఎలా నడిపిస్తారు ఆ సినిమాని. సో ఏదో పగబట్టినట్టు ఆ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ గారు అన్న మీద అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్టీఆర్ అన్నకి అండ్ ఇక్కడ వైసీపీ కానీ సంబంధం లేదు. పాలిటిక్స్లో ఎన్టీఆర్ అన్న ఇప్పుడు లేడు. ఆయన ఫోకస్ ఓన్లీ సినిమా మీదే. ఆయన వచ్చినప్పుడు చూసుకున్న సంగతి. సో ఇప్పుడు టీడీపీతో అంటే వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి, సో టీడీపీకి ఎంతో కొంత తన ఇన్నర్ సపోర్ట్ అయితే ఉంటుంది. మన పబ్లిక్లో అయితే ఎక్కడా చెప్పలేదు, ఇన్నర్ సపోర్ట్ ఉంటుంది. ఇటు వైఎస్ఆర్సీపీకి అటువంటి సపోర్ట్ అయితే మన ఎన్టీఆర్ అన్న దగ్గర అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, లేదు ఎన్టీఆర్ అన్న ఫ్యూచర్లో టీడీపీలో సీఎం అవుతాడేమో అని భయపడే ముందు నుంచే నెట్టేద్దామని ఈ స్టార్టింగ్ ఎమ్మెల్యే గారు చెప్పారు కదా. సో ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్ ఇస్తేనే అతను బయటికి వెళ్ళిపోతాడు. అందుకే ఎన్టీఆర్ అన్న మీద ఇలాంటి ఎలిగేషన్ ఇస్తారని చాలామంది అయితే అంటున్నారు. ట్విట్టర్లో కూడా చూసాను. సో మనకి ఇవన్నీ వద్దులే కానీ, సో అసలు ఈ ఎమ్మెల్యే గారు ఇలా అనడానికి కారణం బేసిక్గా ఏమై ఉంటుంది? మొన్న అంటే వాళ్ళు బాగానే ఉంటారు, మరి ఎమ్మెల్యే గారు ఇలా ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్ ఏమైనా వాళ్ళ పార్టీలో ఏదైనా ఇన్నర్ గొడవలు ఏమో అయ్యి ఉండొచ్చు. బట్ అక్కడ నందమూరి ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ అందరు తెలుగుదేశం అనే ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు ఏంటంటే, ఆ టీడీపీ ఎమ్మెల్యే గారిని వెంటనే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది, వెంటనే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని. సో హైకమాండ్ మరి ఏం చెప్తుంది? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఆలోచించుకొని మేబీ అతన్ని సస్పెండ్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద ఇంత ఎలిగేషన్ ఇచ్చిన తర్వాత ఫ్యూచర్లో మనకు ఓట్లు వేసేటప్పుడు కొంచెం నెగిటివిటీ అనేది వస్తుంది కాబట్టి మేబీ వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. సో దీని మీద నా ఒపీనియన్ ఇది. ఇంతకు ఇలా అనడానికి కారణం మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, నేను రియాక్ట్ అవుతాను నెక్స్ట్ వీడియోకి అయితే. సో ఒకసారి మన ఛానల్కి వెళ్ళే ముందు రాబర్ సబ్స్క్రైబ్ చేసి, లేకపోతే నీకు పగిలిపోయింది. ఓకేనా?